ధనసూత్ర వ్యూవర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఇంతకుముందు మనం 2 నెలల ముందుగా ధనసూత్ర సిరీస్లో భాగంగా లా ఆఫ్ అట్రాక్షన్ కోసం మన ఛానల్లో చెప్పుకుంటూ ఉండేవాడు. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల 3600 సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత కూడా ఆ ఛానల్లో కొంచెం బ్రేక్ పడడం జరిగింది. దాంతో మళ్ళా ధనసూత్ర అనే పేరుతోటే ఇప్పుడు ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. నా పేరు ఎంబి రెడ్డి, అందరూ బాబీ మాస్టర్ అంటారు. ధనసూత్ర అనే ఒక కాన్సెప్ట్ని మనం ఒక 8 నెలల క్రితం ప్రారంభించడం జరిగింది. నేను గత 14 సంవత్సరాలుగా దీనిపైన రీసెర్చ్ చేశాను. ఎంతోమంది గురువుల సాంగత్యం, అలాగే రోండా బెర్న్ రాసిన సీక్రెట్ బుక్స్ కానీ సిరీస్, అలాగే జోసెఫ్ మర్ఫీ గారి బుక్స్ కానీ, అలా చాలామంది రచయితల యొక్క పుస్తక జ్ఞానం, అలాగే స్వతహాగా నా గురువులు నాకు ఇచ్చిన జ్ఞానం, దాంతో నేను ఈ ధనసూత్ర అనే కాన్సెప్ట్ని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ ఛానల్ బ్రేక్ పడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో వినాయక చవితి రోజున ఇది స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని మొట్టమొదటిసారిగా గోదావరి జిల్లాలకి చెందిన ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా నేను ఈ రాజమహేంద్రవరంలో మొదలు పెట్టడం జరుగుతుంది. ఆరుద్ర గారు ఆంధ్రకేసరి పిక్చర్లో చెప్తాడు ఈ రాజమండ్రి కోసం. పెద్ద ఆయన, వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా విలసిల్లే రాజమహేంద్రి అని. ఈ రాజమండ్రి మహానగరంలో ధనసూత్ర కాన్సెప్ట్ని తిరిగి మళ్ళా మొదలు పెట్టడం జరుగుతుంది. ఇక నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తాయి. అలాగే మేము రీసెంట్గా ధనసూత్ర క్లబ్ అనే దాన్ని స్టార్ట్ చేసాం. దాని గురించి కూడా మా టీం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా అందులో జాయిన్ అవ్వచ్చు. నేను ఈ ధనసూత్ర కాన్సెప్ట్ని స్టార్ట్ చేసిన ముఖ్య సూత్రం ఏంటంటే, చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నారు. ఫాలో అవ్వడానికి ముఖ్య కారణం కూడా వాళ్ళకున్న ఫైనాన్షియల్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, అలాగే ఇతర ప్రాబ్లమ్స్ కూడా, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, రిలేషన్షిప్, ఇవన్నీ కూడా దీంతో ముడిపడి ఉన్నాయి. వీటిని మనం సాధించాలి అంటే త్రూ ద లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సాధించడానికి నా వంతు నేను నా 14 సంవత్సరాల ఈ రీసెర్చ్ని మీకు అందించడం జరుగుతుంది. అయితే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ధనసూత్ర అనే కాన్సెప్ట్ని లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎలా చెప్తున్నాము అనేది తెలుసుకుంటే కనుక మనకున్న సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం ఈ విషయాన్ని ఏమి అడిగినా కూడా మనకి పాజిటివ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు అడిగినప్పుడు పాజిటివ్ అడిగితే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్గా ఉంటుంది. సో మనమైతే ఏం చేయాలి అంటే ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ తోటే ఉండాలి, పాజిటివ్గానే ఆలోచించాలి. ఎప్పుడూ కూడా ఎవరిని దూషించడం కానీ, ఎవరిని తప్పుగా మాట్లాడటం కానీ, ఇటువంటి ఇంకేమి ఉండకూడదు. అదేంటి సార్ మాస్టరు అలా చెప్తున్నారు, మనకి మనం ఏం మాట్లాడకపోయినా ఎదటి వ్యక్తులు మనల్ని బ్లేమ్ చేసినప్పుడు కానీ, మనం ఏదైనా అనుకున్నప్పుడు కానీ మనం తిరగచ్చు. కానీ మనం దానివల్ల మన మనశ్శాంతికి నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ధనసూత్ర కాన్సెప్ట్లో మనం ఏదైతే టార్గెట్ చేసామో, నేను పెట్టిన ఈ ధనసూత్ర క్లబ్లో 1 ఇయర్ ఈ వినాయక చవితి నుంచి వచ్చే వినాయక చవితి వరకు మనం దీన్ని ఫాలో అయినప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది డబ్బు, సంపద, ఐశ్వర్యం, సక్సెస్, హెల్త్, రిలేషన్షిప్ ఏదైనా సరే మీరు ఈ ధనసూత్ర కాన్సెప్ట్ ద్వారా మీరు ఖచ్చితంగా సాధించవచ్చు. ఇది 100% కరెక్ట్. ఇదేమి నేను చేసేది కాదు, మీకు మీరే, మీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది.
అది ఏమిటి అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఏదైతే ఫీడ్ చేస్తారో దాన్ని ఒక ఫ్రీక్వెన్సీలో సబ్ కాన్షియస్ మైండ్ తీసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దానికి మీరు చేయవలసింది ఏంటి అంటే ఎల్లప్పుడూ పాజిటివ్గానే ఉండండి, పాజిటివ్గానే ఆలోచించండి. మనం చేసే పని ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఉండేటట్టు చూసుకోండి. మాట్లాడే ప్రతి మాట కూడా మీరు త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మన మీరు మాట్లాడే మాట అంత పాజిటివ్గా ఉండేటట్లుగా మీరు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది సాధించి తీరుతారు. ఇది నేను చెప్పింది కాదు, ఎంతో కాలంగా మన పెద్దలందరూ చెప్పేది. నేను ఇదేమి పెద్ద సైన్స్ కింద ఏమీ చెప్పట్లా, ఇది ఉన్నది పూర్వం నుంచి ఉన్నదాన్ని నేను మీకు ఇప్పుడు అందజేస్తున్నాను అంతే. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది. మనకి కులాలు మతాలు వీటన్నిటికి అతీతంగా మనం దీన్ని వాడుకోవచ్చు. మనం మన జీవితంలో దీన్ని అన్వయించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు కోరుకున్నవన్నీ కూడా ఈజీగా జరుగుతాయి. అది ఎలాగంటే మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు ఎప్పుడైనా ఒక ఆలోచన చేస్తారా? ఒక ఇంట్లో ఉన్న ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనుకోండి, ఒక సోదరులు. ఒక అబ్బాయి ఒక విధంగా ఉంటే ఒక అబ్బాయి మరో విధంగా ఉంటాడు. ఎందుకని అలా అంటే ఒక అబ్బాయికి తనకున్న జ్ఞానంతో, తను ఉపయోగించుకున్న జ్ఞానంతో తను కొంతవరకు సక్సెస్ అయితే, మరొక అబ్బాయి సపోజ్ అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఏదన్నా ఒక ఐటీ జాబ్ చేసి అతను ఇంకా ఎదగొచ్చు. ఊళ్ళో ఉన్న అబ్బాయి ఒక వ్యవసాయం చేసుకుంటూనే ఉండొచ్చు. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఎందుకు వస్తుంది? మీరు ఇంకా చూసుకుంటే చాలా చోట్ల ఈ పేద ధనిక అనే భావాలు ఈ రోజులు చాలా ఎక్కువ ఉన్నాయి. మనం చూస్తే కొద్దిమంది గుడిసెల్లో ఉంటే, కొద్దిమంది పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటారు. కొద్దిమంది భయాలతోటి అపోహలతోటి బ్రతుకుతూ ఉంటే, మరి కొంతమంది ఆత్మవిశ్వాసంతో తమ అనుకున్నది నెరవేర్చుకుంటూ ఉంటారు. కొద్దిమంది మంచి పేరెన్నిక కలిగిన వ్యక్తులు, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే మంచి పేరు ఉన్న వాళ్ళు ఉంటే, రెండో వాళ్ళకి ఆటోమేటిక్గా పేరు తగ్గిపోతుంది. ఇక్కడ మీకు ఉదాహరణ చెప్పుకుంటే, అంబానీ గారు, ధీరుభాయ్ అంబానీ గారు ఇద్దరు అబ్బాయిలు చూడండి, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. పెద్ద ఆయన రోజు రోజుకి రాకెట్లో దూసుకుపోతూ ఉంటే వ్యాపార రంగంలో, చిన్న ఆయన ఎల్లప్పుడూ వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఆస్తి పంపకాలు చేసిన తర్వాత చిన్న ఆయన వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకని అలా జరుగుతుంది? కేవలం వాళ్ళు వాళ్ళ మనసుని కంట్రోల్ చేసుకోలేకపోవడం. మన ఆలోచన స్థితి ఫస్ట్ మన మానసిక స్థితి నుంచి మనం ఆలోచన స్థితిలోకి వస్తాం. ఈ ఆలోచన నుంచి మనం చూసుకున్నప్పుడు ఆచరణలోకి వెళ్తే కనుక మనం కోరుకున్న ఫలితం గ్యారెంటీ వస్తుంది. అది మంచి ఫలితం రావాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా పాజిటివ్గానే ఆలోచించాలి. పాజిటివ్గా ఆలోచించండి, మీరు అనుకున్నది సాధించండి. మీకు ధనసూత్ర అనేది ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మీరు ఈ కాన్సెప్ట్ని ధనసూత్ర క్లబ్లో జాయిన్ అయిన తర్వాత ఈ కాన్సెప్ట్ని 1 year పాటించండి. మీ జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అనేది కొడతాము. ఇది చూడండి, ఒక్కసారి కొంతకాలం 1 year పాటు మీరు దీన్ని ఫాలో అయ్యి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, రిలేషన్షిప్, ఆరోగ్యం, మీరు కోరుకున్నది ఏదైనా సరే ధనసూత్ర కాన్సెప్ట్ ద్వారా మీరు సాధించవచ్చు. నేను మీ బాబీ మాస్టరు. నేను ఈ ధనసూత్ర అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే ఇన్స్టా ద్వారా మీకు అందుబాటులో ఉంటాను. నా వ్యూవర్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ టచ్ చేయండి.